Hallelujah. Well, డాడీ ల్యాప్టాప్ లో అది సౌండ్ తీసేయాలి. అవునవును, ఇప్పుడు సెట్ అయింది. ఓకే ఓకే. Praise the Lord. Well, let us look unto the Lord and pray and start our worship service in Good News Baptist Assembly. Since today is the Father's Day, June 15th, all over the world, people are remembering Father's Day. Let us look unto the Lord and pray. Our most gracious and loving and living Heavenly Father, we commit ourselves into thy mighty, precious hands. You are the God of Almighty. You are a God of creation. You are God of our Father. We thank you, Lord, for thy gracious salvation which you have given through thy Son, Lord Jesus Christ, who came all the way from heaven to this earth, laid down his life because of us on the cross of Calvary. We thank you, Lord, the stripes you paid. Thank you, Lord, the death penalty and resurrection. నీ యొక్క ఉన్నతమైన శాశ్వతమైన ప్రేమ, పాపానికి రావాల్సిన శిక్ష మాకు బదులుగా మా పక్షంగా కల్వరి శిలువలో మీరు పొందిన గొప్ప రక్షణ కొరకే వందనాలు. ఇప్పుడు దాని ప్రత్యక్షతలో నీ ప్రజలముగా, నీ బిడ్డలముగా, సంఘముగా మమ్మల్ని ఏర్పరచుకొని పిలుచుకొని నీతిమంతులుగా తీర్చి ఒక గుంపుగా మీ శరీరంలో ఒక భాగముగా ఏర్పరచుకొని మా కొరకు ప్రభావ మీరు సిద్ధపరిచిన పరలోక సాక్ష్యం ఏదైతే ఉందో దానికి అర్హులుగా చేసి మా జీవితాల్లో అనుదినం లోకములో ఆయన మిమ్మల్ని విడిచి తప్పిపోకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపురత్వములో మమ్మల్ని ఆదుకుంటూ ఆదరిస్తూ మాకు మంచి కాపురమై ఏం చేయాలా, ఏది చేయకూడదు, ఎలాగా ఉండాలా, ఎలా సాక్షులమై బ్రతకాలా, మా రక్షణను మేము ఎలాగా కొనసాగించుకోవాలా, కాపాడుకోవాలని మాకు మా బలహీనతల్లో బలవంతుడుగాను, మా శక్తి అంతలో శక్తి సంపన్నుడుగాను మా చుట్టూ కలిసి వేసినందుకై వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రియ ప్రభువా, ఆన్లైన్లో ఉన్న వారి కొరకును ఆఫ్లైన్లో ఉన్న వారి కొరకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. జరగనైన కార్యక్రమం అంతట్లో మీ అదృష్టమైన హస్తమును ప్రభావం ఉంచి ఎలా జరగాలని మీరు కోరుకున్నారు మాతో నీ లేఖనము ద్వారా మాట్లాడి మైం పొందమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయన్నా మా ప్రియ ప్రభుడు మరచిపోయినా యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సో పాటల పుస్తకం నుండి 156వ పాట. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిక. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిక. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. రాజ్యములపై రాజ్యములు, జనములపై జనములు, రాజ్యములపై రాజ్యములు,
జనములపై జనములు, ఎటు చూసిన కరువులు, ఎటకేగిన యుద్ధములు, ఎటు చూసిన కరువులు, ఎటకేగిన యుద్ధములు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగారా సమయం. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుండే. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుండే. విశ్వాసులకు నిందలు, భక్తులకు హింసలు. విశ్వాసులకు నిందలు, భక్తులకు హింసలు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగారా సమయం. మేఘములపై యేసు రాజు అతి శీఘ్రమే వచ్చును. మేఘములపై యేసు రాజు అతి శీఘ్రమే వచ్చును. సీయోను గీతము విన్నవారు వెలెదరు. సీయోను గీతము విన్నవారు వెలెదరు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగారా సమయం. క్రైస్తవుడా మేలుకో, విశ్వాసి స్థిరపడు. క్రైస్తవుడా మేలుకో, విశ్వాసి స్థిరపడు. ఆలస్యము చేయకు, అపయందు బలపడు. ఆలస్యము చేయకు, అపయందు బలపడు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగారా సమయం. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిక. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిక. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగారా సమయం. Well, praise the Lord. We are going to sing one more song. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే. ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే. ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
నా ఇంటి దీపము నీవేయని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవేయని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. Well, praise the Lord. దేవునికి స్తోత్రాలు. We are going to sing one more song, then we'll go for worshiping. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతము. స్తోత్రం చెల్లింతము. దీవారాత్రములు కంటి పాపవలే గాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. ఆ దయగల హస్తముతో బ్రోచి నన్ను నడిపితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, ఆ సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాను జయించుటకు విశ్వాసమునే చితివి. ఆ సాతాను జయించుటకు విశ్వాసమునే చితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. పాడెద హల్లెలూయా, మరణాథ హల్లెలూయా,
పాడెద హల్లెలూయా, మరణాథ హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. Well, praise the Lord. 1 minute. ప్రభు గొప్ప నామమును బట్టి స్తుతికి, ఘనతకి, ఆరాధనకి పాత్రుడైన ప్రభును సమయంలో ఎవరైతే రక్షణ పొంది తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉన్నారో వారందరూ కూడా ఆరాధించ బద్దులమై ఉన్నాం. ఎందుకంటే అనుదినము ఆయనకు మనకు కాపాడుతున్నాడు కాబట్టి, ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు కాబట్టి, మనము ఆయన మాటలను బట్టి, ఆయన కార్యములను బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించే సమయం వచ్చింది. కనుక దేవుని వాక్యంలో మనతో ఏమి మాట్లాడినై ఉన్నారో పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు రాసిన కీర్తనలు 113వ అధ్యాయము 1 నుండి 9 వరకు అందరము కలిసి చదువుకున్నాం. దావీదు కీర్తనలు 113వ అధ్యాయము 1 నుండి 9 వరకు అందరము కలిసి చదువుకున్నాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన్ను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతి నందదగినది. యెహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపిస్తుంది. ఉన్నతమంది ఆశ్రయుడై ఉన్న మన దేవుడైన యెహోవా పోలినవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహిస్తున్నాడు. ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుకాయి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాన్ని లాలుగాను, కుమారులు సంతోషం గల తల్లిగాను చేయి. యెహోవాను స్తుతించండి. ప్రార్థించుకుందాం. ప్రియమైన ప్రేమ కలిగిన మా బలవంతండి, మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి స్తోత్రాలు, వందనాలు. మా ప్రభువా, మునుపు మా ప్రభువా మీరెవరో మాకు తెలియదండి. పరిశుద్ధాత్మ దేవుడి అనుగ్రహం వల్ల లేఖనముల ద్వారా ప్రభువా మేము వినడం ద్వారా ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడు మాకు గ్రహింపించి మేము పాపులమని మా చేత ఉద్యమించి మా దోషములన్నీ కూడా ప్రభువా ఒప్పుకోవటం వాళ్ళకి క్షమాపణ పొందుతామని నిరీక్షణతో మేము ప్రభువా సహాయం కోరినప్పుడు పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి కాపాడబడి భద్రపరచబడి దేవుని బిడ్డలుగా మార్చబడటానికి మీరు అందుబాటులో ఉన్న కలవడి రక్త ప్రోక్షణలో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి మా రుణమంతా చెల్లించి మీ మానవ స్థాపన పొందుతాము. పరలోకంలో నీ స్వాస్థ్యానికి అర్హులం గాను, నాయన నీ బిడ్డలను గాను, నిన్ను సేవించే వాళ్ళం గాను, నేను స్థుతించే వాళ్ళం గాను, నిన్ను ఆలోచించే వాళ్ళం గాను, మీరు పిలుపులో మా సాక్ష్యానికి మీరే కారకులై ఉంటారని చెప్పారు కాబట్టి, మా చుట్టూ మీరు కంచి వేశారు కాబట్టి మా భాగ్యము ఇశ్రాయేలు వలె ఎంతో గొప్ప. కనుక మీరు ఎల్లప్పుడూ ప్రభా స్తుతింప బాధ్యులై ఉన్నారు. కనుక నీ నామ స్తోత్రాలు. సభలో చదవబడిన లేఖలు బాగా మంది మాతో మాట్లాడి మీరు భయం పొందని ఆరాధించడం ఆన్లైన్లో ఉన్న వారికి, ఆఫ్లైన్లో ఉన్న వారికి స్తోత్రాలు చెల్లిస్తాం.
మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానైనా మా ప్రియప్రభులు మార్చలేదు. యేసు ప్రభువా దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దైవవాక్యంలో దావీదు మహారాజు తన అనుభూతిని తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుడు చేసిన మేలును దాచిపెట్టుకోలేదు, ఆయన కప్పలేదు, ఒప్పుకున్నాడు, దేవుని స్తుతించాడు, దేవుని మహిమపరిచాడు. కాబట్టి ఆయన ఎల్లకాలము స్తుతింపబడ్డవాడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్తుతినదగినవాడు. గ్రేట్ మైటీ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్ కదా. ఆయన మనల్ని చూడ ఇష్టపడుతున్నాడు, మన స్వరాన్ని, మన యొక్క భావన, ఆయన మన ఆరాధన కోరువాడై ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా ఆరాధకుల కొరకు దేవుడు ఏమైతే సిద్ధపరిచాడో అవన్నీ ఇవ్వాలనే ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మనము ఒకప్పుడు దేవుని ఎరక దరిద్రంగా ఉన్న మనల్ని పైకి లేవనెత్తారు, పెంట కుప్పల మీద నుండి మనల్ని పైకి లేవనెత్తి ఆయన ఎంతో ఉన్నతమైన స్థలాల మీద మనం నిలవబెట్టాడు. మరి లేని మనకు సమస్తము ఆయనే అయినాడు. కాబట్టి ఆయన మనకు తండ్రిగాను తల్లిగాను, కాబట్టి మనకు ఆయన సాధ్యము, ఎవరికి లేని గొప్ప ఆధిక్యత ఆయన మనల్ని అభివృద్ధి పరిచాడు. కాబట్టి ఏమిచ్చి ఆ రుణాన్ని మనము తీర్చుకుందాం. కాబట్టి గివింగ్ థ్యాంక్స్ ఆల్వేస్, ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రోయింగ్ ఇన్ యాటిట్యూడ్ అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి గాడ్స్ పీపుల్, బిలీవర్స్ ఆర్ టు బి రెస్పాండెడ్ గ్రేట్ఫుల్ హార్ట్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడు చేసే ప్రతి మేలు విషయమై దేవునికి కృతజ్ఞ భావం కలిగి ఉండాలి. కాబట్టి స్పిరిట్ ఆఫ్ ద థ్యాంక్ఫుల్నెస్ అనేది మరి ఎల్లప్పుడూ ఉండాలి కదా. తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మాటలు రాయబడి ఉన్నాయి. 2 Corinthians 9:15 సువార్త వలన మనము జీవించవలను. మరి ప్రభు నియమించిన ఉన్నాడు. కాబట్టి మనం ఎలా జీవించాలా? ప్రభు కొరకే. మనం దేని కొరకు జీవించాలా? సువార్త కొరకే. కాబట్టి సువార్త కలిగి ఉండుట, సువార్తలో జీవించుట అనేది గ్రాటిట్యూడ్ టు గాడ్. ఇట్ గివ్స్ వర్షిప్ అన్నమాట. We are called to worship the Lord in all times. A sense of gratitude is growing in spirit. Some people దేవుని యొద్ద నుండి పొందుతున్న వాటి కొరకే కృతజ్ఞత చెల్లించాలని, దానికి బదులు లేని వాటి విషయమై తాపత్రయపడుతుంటారు. ప్రభు అంటాడు, నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించు, లేని దాని విషయమై నువ్వు ఎందుకు తాపత్రయపడతావు అంటున్నాడు. కాబట్టి కొన్నిసార్లు లేని దాని విషయమై ఆలోచించి తమను తాము వాళ్ళకుంది నాకు లేదు అని నిందించుకుంటూ ఉంటారు. అది మంచిది యాటిట్యూడ్ కాదనమాట. కాబట్టి కొన్నిసార్లు ఆ విధంగా ఇతరులని పోల్చుకొని కాలం వెలబుస్తూ ఉంటారు. కాబట్టి దట్ ఈస్ అన్గాడ్ గ్రేట్ఫుల్నెస్ అనమాట. దావీదు మరి రాజు అనుగ్రహంలో ఆయన చేసిన అనుభవంలో ఏమంటున్నాడు? ఆయన చేసిన మేలులను తలంచుకుంటున్నాడు. కాబట్టి కన్సిడర్ ఆల్ దట్ హీ ఎంజాయ్, ఆల్ ద బెనిఫిట్స్ ఈచ్ డే ప్రతి దినము దేవుడు మనకు మేలు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ నెవర్ వితౌట్ అప్రిషియేషన్ నెవర్ స్లీప్ అన్నమాట. కాబట్టి వై? బికాస్ ఆల్ బ్లెస్సింగ్స్ కమ్ ఫ్రమ్ గాడ్. కాబట్టి విశ్వాస జీవితంలో ఆత్మీయంగా జీవించాల అనేది నేర్పింది దేవుని కృప. 127 Psalms 1లో ఏమని ఉందంటే, ఆయన కాపాడని ఎడలా కాపాడువాని ప్రయాస వ్యర్థమే. కాబట్టి కాపాడువాడు ఎవరు? ఆయనే. కాబట్టి బిలీవర్స్ దేవుని రాజ్యంలో దేవుని కొరకు అడిగే మరి ప్రతిదీ కూడా మరి పొందుకుంటారు.
దేవుని రాజ్యంలో వారు ఉంటారు. అడుగు ప్రతి వాడును పొందును. అయితే ఇంకొకటి ఉంది, మీరు మీ భోగముల నిమిత్తం అడుగుతారు కాబట్టి పొందలేకపోతున్నారని యాకోబు పత్రికలో రాయబడింది. కాబట్టి దేని కొరకు మనం అడగాల? దేనికి కొరకు మనం దేవుడు ఇచ్చిన దానికి గ్రాటిట్యూడ్ తెలపాలా? ఆయన కొరకే జీవించుట. పౌలు ఏమన్నాడు? క్రీస్తు కొరకే, చావైతే లాభము. కాబట్టి దేవుడు మనకి ఏ టాలెంట్స్ అయితే ఇచ్చినాడు, ఎబిలిటీస్ ఇచ్చినాడు, దేవుని సేవ మరి అవసరతలలో పాల్పంచుకుంటూ మరి ఎప్పుడు కూడా దేవునికి గ్రేట్ఫుల్ హార్ట్ కలిగి ఉండాలని, కృతజ్ఞత చెల్లించాలని మరి దేవుని వాక్యము కోరుతుంది. లిమిటెడ్ పెట్టుకోకూడదండి. ఆత్మీయ జీవితం ఎల్లప్పుడూ కూడా మరి క్వాలిటీ ప్రిన్సిపల్స్ కలిగి ఉంటారు. కాబట్టి సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ టేక్స్ ఆన్ ఏ డీపర్ మీనింగ్. మనం కలిగి ఉండాల్సిన దానికంటే ఎక్కువ కలిగి ఉండుట మరి అకౌంటబిలిటీ కదా. కాబట్టి వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. కాబట్టి ఆయన అంటాడు, మనల్ని పెంట కుప్పల మీద నుండి మిమ్మల్ని పైకి లేవనంటున్నాడు. కాబట్టి కుమారుల సంతోషంగా తల్లిగాను ఆయన చేయకుండా ఉన్నాడు. వాట్ ఏ ప్రివిలేజ్డ్ పీపుల్ వీఆర్. కాబట్టి వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్ ఆల్వేస్. షాల్ వి డూ దట్? ఎస్, ఆ విధంగా చేయాలని మరి దేవుడి వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. గాడ్ చూజెస్ ఫర్ సమ్ లీడర్షిప్. గ్రాటిట్యూడ్ అనుభూతి కలిగిన వారే లీడర్స్ గా ఉంటారు. గివ్ థ్యాంక్స్, ప్రైజ్ హిస్ ఎక్సలెన్సీ ఈజ్ వర్షిప్. వీ మస్ట్ లెర్న్. 116:12 ఏం చేయాలా? ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ట్రూత్ ఇన్ లవ్, స్పిరిచువల్ బాండ్స్ అన్నమాట. కాబట్టి సంథింగ్ ట్రూత్ డస్ హర్ట్. ట్రూత్ లవ్ ఈజ్ స్పిరిచువల్ మెడిటేషన్. లవ్ వితౌట్ ట్రూత్ ఈజ్ హిపోక్రసీ అవుతుంది అనమాట. ట్రూత్ వితౌట్ లవ్ ఈజ్ మరి బ్రూటాలిటీ. కాబట్టి లవ్ గాడ్. పాత నిబంధనలో ప్రామిసెస్, ప్రిపరేషన్. న్యూ టెస్టిమెంట్ లో ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ టు పొజెసింగ్. దేవుడు ఆయన మనం సమస్తం కలిగి ఉన్నారని దేవుడి వాక్యం ద్వారా మనం హెచ్చరించబడి ఉంటున్నాం. కాబట్టి ఆన్లైన్లో ఉన్నవారు సమయం తీసుకొని దావీదు రాసిన కీర్తనలు 113వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటూ ఏ విధంగా దావీదు మహారాజు దేవునికి కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాడు, ఆ విధంగా మనం కూడా కలిగి ఉండాలని మరి దేవుని వాక్యం మనతో మాట్లాడిన విధంగా. సో లెట్ us worship him with truth and spirit. ఎలాగా ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలని దేవుని వాక్యం ద్వారా ఆ విధంగా చేయటం వల్ల మనం ఆస్వాదించబడతామని దేవుని వాక్యంలో హెచ్చరించబడతాం. కాబట్టి ఎవరైనా ఆన్లైన్లో ఉన్నవారు దేవుని స్తుతించాలని మనం చేస్తున్నాం. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆన్లైన్లో ఉన్నవారు ఎవరైనా ఆరాధించాలని ప్రభుపేట కోరుతున్నాం. సార్ ఎస్ మా పాడమంటారు సార్? హలో సార్, ఉదయలత పాడమంటారా? ఆరాధన చేయించున్నానా? వర్షిపింగ్ ద లార్డ్.
ఆయన చేసిన మేలును బట్టి దేవునికి స్తుతి చెల్లించాలమ్మా. కెన్ యూ డూ దట్? No, sir. కొంచెం లేట్గా వచ్చినట్టున్నారు కదా. Yes, sir. Yes. ఓకే ఓకే ఓకే. వెల్, Okay. నేను ఆరాధిస్తాను. తదుపరి Yes. Okay, sir. లార్డ్స్ టేబుల్ ముందు ఒక పాట పాడతారమ్మా. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఈ యొక్క నీ పునరుద్ధాన దినమందు నీ ప్రజలముగా, నీ బిడ్డలముగా, నీ స్వాస్థ్యముగా, నీ సొత్తుగా మీ సన్నిధానంలో కనిపెట్టే ఈ సమయాన్ని మీ పరలోక శక్తిని సమకూర్చుకున్న సమయంగా ప్రభు మాకు ప్రభు ఆన్లైన్లో ఉన్న వారి కొరకును, వారి కుటుంబాల కొరకు ప్రభు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభు. ఎందుకంటే తండ్రి, ఈ లోకం ఇవ్వలేనిది, ఈ లోకం చెల్లించలేనిది, ఈ లోకంలో దొరకని గొప్ప రక్షణ పరలోకం నుండి విడిచిపెట్టి ప్రభు అభాగ్యులమైన మాకు ప్రభు పెంట కుప్పల మీద పడి ఉన్న మమ్మల్ని పైకి లేవనెత్తడానికే ఈ లోకానికి అనురించి ప్రభు మా దోషములన్నీ కూడా ప్రభు కలవలసిన మీ ప్రేమను బట్టి మాకు బదులుగా మా పక్షంగా మీరు చెల్లించారు. మీరు కొట్టబడ్డారు, అవమానపరచబడ్డారు, నిందించబడ్డారు, ద్వేషింపబడ్డారు ప్రభు. అన్ని కూడా సహించుకున్నారు ప్రభు. చివరికి తండ్రి మీరు సిలువ వేయబడ్డారు ప్రభు. నాయన పాపము, నాయన ఉన్నటువంటి ముళ్ళు ప్రభు కోరినంతగా మీరు మా కొరకే ప్రభు, మరణమగునంతగా మీ ప్రాణమును మా కొరకు తయారుకొచ్చారు ప్రభు. లేఖనం ప్రకారం ఆయన మరణించారు, తిరిగి తనపై లేచి కొత్త సృష్టికి నాంది పలికి ఆ కొత్త సృష్టిలో మేము ఉండాలని ప్రభు. నాయన మా దోషములన్నీ కూడా నిన్ను నమ్మిన బిడ్డల కొరకు ప్రభు మీరు నాయన నిజమైన దేవుడుగా, రక్షకుడుగా, విమోచకుడుగా ఉన్నందుకై స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఏమిచ్చి ప్రభు మీరు చేసిన మేలును బట్టి చెల్లించగలము తండ్రి. మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మానవ వరకు ప్రేమించి తిరిగి రానైనా మా ప్రియ ప్రభువును మా రక్షకుడైనా యేసు ప్రభు వారి దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామ స్తోత్రములు. ఆరాధన తదుపరి మనకి మరి అపోస్తలులు ఇచ్చినటువంటి క్రీడ్ బట్టి ప్రభువారు చెప్పినట్లుగా లార్డ్స్ టేబుల్లో మనము మరి పాలు పంపులు పొందాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 28 వరకు మనము చదువుకుందాం. ఆ తదుపరి ప్రభువారు ఆయన ఏమనంటే మన కొరకు ఆయన రొట్టె మరి ఆయన రక్త మాంసాలలో మనం పాలు పంపులు కలిగి ఉండాలని, మరి ఆయన వచ్చి పర్యంతం చేస్తూ ఉండాలని విశ్వాసం చేయవలసింది, చేయదగింది కనుక మరి లేఖనాన్ని చదువుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 28 వరకు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీన్ని చేయడని చెప్పాను. మీ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఇక్కడ దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను ప్రభు వలన పొందాను కాబట్టి మీరు కూడా పొందుడి. అది కూడా కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులమై ఉండాలి. ఎందుకంటే పాపం నుండి, శాపం నుండి మనం విడుదల పొందాం. మనం నో మోర్ ఏ సిన్నర్స్. మనము మరి పాపుల లెక్కలో మనం చేర్చబడ్డ వాళ్ళము కాము. దేవుని వలన మనము నిర్దోషులుగా మనము తీర్చబడి ఉంటున్నాం. కాబట్టి ఇట్ షోస్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనకు దేవుడు మరి ఈ యొక్క ఆత్మీయ బాంధవ్యాన్ని మనకు ఆయన అనుగ్రహించి ఉంటున్నాడు. హీ బికమ్ అవర్ షెపర్డ్, నాట్ ఓన్లీ ఎ సేవియర్ బట్ అట్ ద సేమ్ టైమ్ హీ బికమ్ అవర్ షెపర్డ్ అనమాట. కాబట్టి పరీక్ష అనేది లేకపోతే ఆయన పరిశుద్ధతలో మనము పాలు పంపులు పొందలేము. కాబట్టి పరీక్షించుకున్న వాడు దేవుని సంబంధి, పరీక్షించుకున్న వాడు లోక సంబంధం.
పరీక్షించుకుని వాడు మనస్సాక్షి కలిగిన వారు, పరీక్షించుకొనని వారు మనస్సాక్షి లేనివారు, పరీక్షించుకుని వారు ఆత్మ సంబంధులు, పరీక్షించుకొనని వారు ఆత్మ లేనివారు, పరీక్షలో పాలు లేనివారు అపరాధులుగా ఉంటారు. పరీక్ష యోగ్యులకు అయోగ్యులకి కాదనమాట. అందుకనే పరీక్షించుకోవాలి. పరీక్ష కొత్త నిబంధన. దీనిలో పాల్పంపులు పొందే ప్రతి ఒక్కరూ దేవుని నిబంధనలో పాల్పంపులు కలిగిన వారు. ఈ బల కార్యక్రమం ఆయన పరిశుద్ధాత్మకు, ఆయన నీతిమత్వానికి, ఆయన త్యాగానికి, ఆయన మరణానికి, ఆయన పునరుత్థానానికి మనము సాక్షులమై ఉంటాము కనుక, దేవుని వారసులము కనుక, మరి మరణంలో నుండి జీవంలోనికి మనల్ని దాటించినాడు కాబట్టి మనము మరి ప్రభు ఇచ్చిన ఈ ఆజ్ఞను మనము పాటించాలి. కాబట్టి నేను వచ్చు పర్యంతము ఇది ఆప్షన్ కాదు. చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు అంటే వీల్లేదు. ఇట్స్ కండిషనల్. అందుకని అపోస్తలుడు పౌలు ఏమన్నాడు, నేను ప్రభు వల్ల పొందితే కనుక మిమ్మల్ని మీరు పరీక్షించుకొని చెయ్యి వేయాల. కాబట్టి ప్రభు వచ్చు వరకు ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ప్రభు ద్వారా కోరుకుంటున్నాం. దేవుడు తన వాక్యమును దీవించున్నాడు. సో నౌ ప్రేయర్ రిక్వెస్ట్. సో విల్ కంటిన్యూ టు ప్రే ఫర్ Reverend Billy Jackson. Still he is in Bob Jones University in South Carolina. So remember in your prayers that. And also we pray for Udayalat Garu, our family. And also we pray for Ranganayakam Garu. Then we pray for Udayalata. So remember all these things, especially in Middle East countries. Pray for Israel and Iran war. Scripturally మరి జరగాలి కాబట్టి, నెరవేర్చబడాలి కాబట్టి ఇట్స్ గోయింగ్ ఆన్. బట్ గాడ్ నోస్. సో బై గాడ్స్ గ్రేస్ ఐ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ దోస్ ప్లేసెస్ కాబట్టి ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ ద లార్డ్ ఇస్ అట్ హ్యాండ్ అపాన్ ఇజ్రాయెల్. వారి జీవితం ద్వారా లోకానికి ఆయన ఒక గుణపాఠం నేర్పనై ఉన్నారు కనుక దాని విషయమై ప్రార్థనలు పెట్టండి. అలాగనే రష్యా అండ్ ఉక్రెయిన్. సో దే ఆర్ Catholic people, but there will be a peace between Russia and Ukraine. ఇంకా పోతే మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ మరి మత సంబంధమైన క్రైస్తవ సంఘాలని మరి క్రైస్తవుల్ని హింసించడము మన దేశంలో ఆయా ప్రాంతాల్లో జరిగించబడుతున్నాయి కనుక దేవుని యొక్క ఇంటర్ఫియరెన్స్ గురించి ప్రార్థించాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్ నౌ సిస్టర్ ఉదయలత గారు ఈస్ గోయింగ్ టు సింగ్ ఫర్ హిస్ గ్లోరీ. సిస్టర్ ఉదయలత గారు, వుడ్ యు లైక్ టు సింగ్ ఎ సాంగ్ మా? సర్. యా ప్లీజ్. భాసిల్లెను పాట. భాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. భాసిల్లెను సిలువలో పాప క్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలుషహరా కరుణించితివా, కలుషహరా కరుణించితివా. భాసిల్లెను సిలువలో పాప క్షమా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా,
దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం, భాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నర్చించినది, పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నర్చించినది, కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి, భాసిల్లెను సిలువలో పాపక్షమా, నీ మరణపు వేదన వృధా కాదు, నామది నీ వేదనలో మునిగెను, నీ మరణపు వేదన వృధా కాదు, నామది నీ వేదనలో మునిగెను, క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో, బాసిల్లెను సిలువలో పాపక్షమా, ఎందులకో నాపై ఈ ప్రేమ, అందదయా స్వామి నామతికి, ఎందులకో నాపై ఈ ప్రేమ, అందదయా స్వామి నామతికి, అందులకే భయ మొందితిని, అందులకే భయ మొందితిని, బాసిల్లెను సిలువలో పాపక్షమా, నమ్మిన వారిని కాదనవనియో, నెమ్మదినొసగెడు నా ప్రభుడవని, నమ్మిన వారిని కాదనవనియో, నెమ్మదినొసగెడి నా ప్రభుడవని, నమ్మితిని పాదములను, నమ్మితిని పాదములను, బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా, భాసిల్లెను సిలువలో పాపక్షమా. సరే, వండర్ఫుల్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ మా. నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి మీరు బైబిల్ కాలేజీ ఫర్ స్పెషల్లీ ఫర్ ఉమెన్స్ మీరు కండక్ట్ చేయాలమ్మా. ఓకే, వెల్ థ్యాంక్ గాడ్. సిస్టర్ ఉదయలత గారు, గిఫ్టెడ్ చైల్డ్ ఆఫ్ గాడ్, బ్యూటిఫుల్ వాయిస్, బ్యూటిఫుల్ సాంగ్. మాసులమ్మన్ గారు రాసిన ఐ లవ్ దిస్ సాంగ్ వెరీ మచ్. చాలా హార్ట్ టచింగ్ song this is. Well, today is Father's Day, so there is a special message all over the world, but manam kuda oka 10-15 minutes we will meditate upon the Lord, what the Lord has stored for us regarding this Father's Day. Well, Father's Day prati samvatsaram kuda June masam ade mari 3వ ఆదివారము వస్తుంది కాబట్టి ఇది ఈ జూన్ మాసం 3rd సండే కాబట్టి జూన్ 15వ తేదీన పితృపర్వదినముగా అంటే ఫాదర్స్ డేగా ఆచరింపబడుతుంది. పితృపర్వదినం కంటే కూడా
మాతృమూర్తుల దినోత్సవం బహుగా ప్రజాదరణ పొందినట్లుగా కూడా మనం చూస్తాం. కనుక దేవుని వాక్యము ఏమని చెప్తుందంటే, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది, చదువుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. అమ్మకు చదువుతారా సిస్టర్ ఉదయలత గారు? సార్ నిర్గమకాండం ఒకసారి చెప్పండి సార్. నిర్గమకాండము 20 and 12th verse మా. 20th చాప్టర్ సార్. Yes మా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రార్థించండి. మా ప్రభువా, పరలోక తండ్రి, మీ స్వరం వినటానికి నీ ప్రజలుగా నీ బిడ్డలుగా మీ సన్నిధానంలో కనిపెట్టడానికి ప్రభువా మేము వచ్చి ఉన్నాం. మీ ఆత్మ ద్వారా మీ జ్ఞానం ద్వారా ఈ లేఖను అనుసరించి ఈ ఫాదర్స్ డే జ్ఞాపం చేసుకుంటూ సార్వత్రిక క్రైస్తవ సంఘాలుగా మమ్మల్ని కూడా మాపై మీకు దృష్టి పెట్టి ఈ లేఖనం ద్వారా మాతో మాట్లాడి ప్రోత్సహించి ప్రభువా మాకు దీవెనలు మీరు మహిమ కలిగించబడాలని సహాయం చేయమని చదవబడిన లేఖను బాగా బట్టి స్తుతి చెల్లిస్తూ మా ప్రాణం పెట్టి తిరిగి రానయ్యన్న మా ప్రియ ప్రభుని మా రక్షకుడైన యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామ స్తోత్రాలు. ఈ చదవబడిన లేఖనం మందు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అని వ్రాయబడి ఉంది. ఇది దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో మరి 5వ ఆజ్ఞగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ సత్యము అపోస్తలుడైన పౌలు కూడా మరి ఏమనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిది. అలాగనే దేవుని వాక్యంలో 1 John chapter 2 verses 13 and 14లో ఏమని ఉన్నదంటే, చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయిస్తున్నాను. 13వ వచనంలో, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వాణిని ఎల్లి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. కాబట్టి ఇక్కడ తండ్రులారా అని మరి ఇక్కడ యోహాను మరి సంఘానికి రాస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఫాదర్స్, యూ హ్యావ్ నోన్ హిమ్ దట్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి నుండి మీరు ఎరిగి ఉన్నారని ఎరిగి ఉన్నారు కదా. మీరు ఆది నుండి ఉన్న వాణిని అంటే దేవుని ఎరిగి ఉన్నవారు. ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు నో గాడ్, మొదటి నుండి దేవుని. ఎందుకంటే యంగ్ మ్యాన్ బికాస్ యూ హ్యావ్ ఓవర్కమ్ ద వికెట్ కదా. ఇట్స్ ఎ ప్రివిలేజ్. యవనస్తుల గురించి కూడా ఈ లేఖనం మన యోహాను 2వ రాసిన మొదటి పత్రికలో ఈ మాటలు రాయబడి, చిల్డ్రన్ గురించి కూడా ఫాదర్స్, యంగ్ మెన్, చిల్డ్రన్, అలాగనే మదర్స్ కొరకు కూడా ఈ లేఖనాలు వివరంగా వ్రాయబడ్డాయి. కాబట్టి చిల్డ్రన్, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఫాదర్స్, మదర్స్, చిల్డ్రన్, యంగ్ మెన్, బికాస్ యు ఆర్ స్ట్రాంగ్ and the word of God abideth in you. It's a privilege. దేవుని వాక్యము మన హృదయాల్లో తలంపులో నిలిచి ఉండటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. మనం ఎంతో ధన్యులమని మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ద బైబిల్ ఏమని చెప్తుందంటే, పేరెంట్స్, యంగ్ మెన్ అండ్ చిల్డ్రన్, లవ్ నాట్ ద వరల్డ్ neither the things that are in the world. It's a privilege. ప్రభు అంటున్నారు, ఈ లోకంలో ఉన్నదైనను
మరి ఎందుకంటే ఈ లోకంలో ఉండేదంతా నేత్రాశ, జీవడం మొదట బాగానే ఉంటుంది కానీ తదుపరి అది మనల్ని దుఃఖంలోనికి, బాధలోనికి, శ్రమలలోనికి ఈడ్చుకుపోతుంది. కాబట్టి వాటికి మీరు మొదటి నుండి దూరంగా వాటి కొరకు ఆశపడవద్దు. సాక్రిఫైస్ ఎందుకంటే మీ కొరకు ఆయన రాజ్యం అనుగ్రహించనై ఉన్నాడు. ద డే ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. హీ ఈస్ గోయింగ్ టు కమ్ అస్ వేర్ హీ ఈస్ టు టేక్ అస్ విత్ హిమ్ అది ర్యాప్చర్. కాబట్టి ఇట్స్ ఎ ప్రివిలేజ్. లోకానికి మనం దూరంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతుంది. కాబట్టి ఫాదర్స్ for they matured in faith and had a long-standing relationship with Christ. It's a privilege. ప్రభువైన యేసుక్రీస్తుతో మనము సన్నిహిత సహవాసం, రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతతో మనం ఈ లోకంలో ప్రభువుకు సాక్షులంగా ఉండాలని ప్రభు మాటల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. కాబట్టి ఆల్ ద ఫాదర్స్, చిల్డ్రన్, అలాగే గర్ల్స్ and boys grow in the ability to win battles with temptations. It's a privilege. ఎవరు కూడా ఈ లోకంలో ఉండే శోధనలకి అతీతులుగా ఎవరు లేరు. బట్ అట్ ద సేమ్ టైం దేవుడు ఏమంటున్నాడంటే, ఐ నో యువర్ వీక్నెసెస్, యువర్ ఫెయిల్యూర్స్. అట్ ద సేమ్ టైం బీ స్ట్రాంగ్, డోంట్ ఈల్డ్. వాటి కొరకు ఆశపడద్దు, వాటి కొరకు దిగజారవద్దు. బీ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆయన పరిశుద్ధతలో ఏది న్యాయం, ఏది పవిత్రత, ఏది అపవిత్రత, ఏది చేయాలి, ఏది చేయకూడదు, అది ఇట్స్ రీచబుల్. వీ కెన్ లివ్ ఏ హోలీ లైఫ్ యాజ్ హీ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్. కాబట్టి అలాగే సామ్స్ 1వ అధ్యాయంలో బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ దట్ వాకెత్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద అన్గాడ్లీ. అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చొని చోట కూర్చోడక. ప్రత్యేకంగా దేవుని బిడ్డలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలా. సాధ్యమైనంత వరకు బైబిల్ గ్రంథం చదువుకుంటా ఉండాలా, వాక్యం ద్వారా నింపబడుతూ ఉండాలా, ప్రార్థనలో దేవునితో మరి కనిపెట్టాలా. దేవునితో కనిపెట్టే సమయం లోకపు దేవుని యొక్క శక్తిని సమకూర్చుకుంటాం. మన సమస్యల్లో మనకు ఓదార్పును, ఆదరణ. ఈజ్ ఓన్లీ వన్ గాడ్ హూ కెన్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ అండ్ హూ knows our sorrows, who interferes in our day-to-day life. That is Jesus, the Holy Spirit. కాబట్టి మరి రెండవదిగా స్టాండెడ్ ఇన్ ద వే ఆఫ్ సిన్నర్స్. అంటే పాపులతో మనం నిలవద్దు అని ఇక్కడ వాక్యం. అది కూడా ప్రివిలేజే. కాబట్టి మనము వీ షుడ్ నాట్ డూ, వీ షుడ్ డూ. మనం ఏం చేయాలో, ఏం చేయగలదు, చేయకూడదు, చేయాలో దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ జెనసిస్ 3:2లో గాడ్ క్వశ్చన్డ్ ఆదాం. ఆదాంలో ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. అదేంటంటే, వేర్ ఆర్ యూ ఆడామ్? అండ్ హీ గేవ్ ఏ రాంగ్ ఆన్సర్. ఏంటంటే, హిడెన్ అండర్ ద ట్రీ. దట్స్ ట్రూ. ఎందుకంటే మరి he lost the right answer. అంతకుముందు దేవునితో సత్య సంబంధాలు, సహవాసంలో ఉన్నవాడు. కానీ ఎప్పుడైతే దేవుని మాట అవిధేయత చూపించి తినవద్దన్న పండు తిన్నాడో, వెంటనే అతడు మరి మంచి చెడులు, మరి జ్ఞానము అతను పొందాడు. లోక జ్ఞానాన్ని ఆయన పొందాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన తెలివి ఆయనకు వచ్చింది. అతడు ఏమిటి అతను తెలుసుకోగలవాడంటే, ద సిన్ విల్ ఫైండ్ యూ ఫాల్ట్. ఆ పాపము అతన్ని దేవుని నుండి దూరం చేసింది. బికాస్ ఆఫ్ స్మాల్ డిసొబీడియన్స్ he had guilty conscience. చూడండి, చిన్న అలాగే కొన్నిసార్లు మనం కూడా తెలిసి తెలియక
పోనీలే అని, ఏమవుతుందిలే అని, చూడలేదని మనసాక్షిని చంపుకొని కొన్నిసార్లు మనము లైట్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దేవుని విషయాల్లో మనము అలాగా ఉండకూడదు. ఆడాం అదే చేశాడు. ఆడాం ఏమంటారంటే, టు హూమ్ యూ గేవ్ ద ఉమెన్ అట్ ఫాల్ట్ నాట్ ఐ. ఒక తప్పుకి ఇంకొక తప్పు ఇంకొకరి మీద వేశాడు. నువ్వు నాకు ఏ స్త్రీనైతే ఇచ్చావో ఆమె తినమన్నది, ఆమె ఇచ్చింది నాకు, నేను ఐఎమ్ రైట్ అండ్ షీఈ్ రాంగ్. ఒక తప్పుకు రెండవ తప్పు. మనం ఎప్పుడు కూడా ఇతరుల మీద నిందలు వేయడానికి ప్రయత్నిస్తాం, కానీ మన తప్పు మనము తెలుసుకోలేము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ముందు నీ తప్పును నువ్వు తెలుసుకో, ఇతరుల మీద నిందలు వేయబాకు, అది నేరము, దానివల్ల నువ్వు తీర్పులోనికి వస్తావు అని. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ కన్ఫెసింగ్, they are hiding the sin. They are hiding the sin. మనం కూడా అనేక సార్లు ఒక పాపాన్ని కప్పిపుచ్చడానికి ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ప్రవక్తలు చేశారు, కింగ్ డేవిడ్ చేశాడు, అబ్రహాం చేశాడు. ఇంకా ఎన్ని చెప్పుకుంటా పోవాలంటే it takes more time. So with these few words, I would like to close. Okay, thank you very much, and we praise God. Sister, ఎవరు వచ్చారో నాకు తెలియదు, బట్ ఓన్లీ ఐ కుడ్ సీ హియర్ సిస్టర్ ఉదయలత గారు. ప్రార్థించుకుందాం, దాన్ని ఆశీర్వాదం తీసుకుందాం. మిక్కులుగా ప్రేమించిన మా పల్లవి తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ప్రభువా, ఈ పునరుత్థాన దినమందు సార్వత్రిక క్రైస్తవ సంఘముగా ఫాదర్స్ డే ఉద్దేశించి మా గమనానికి తెచ్చినటువంటి ప్రభువా లేఖనము, పాత నిబంధనలో ప్రభువా అలాగనే కొత్త నిబంధనలో అంశములను బట్టి నీకు స్తోత్రాలు. మాతో కొన్ని నాయన మరి మాటలతో మా హృదయాలను తెప్పరలు చేశావని, మాట్లాడామని విశ్వసిస్తూ ఆన్లైన్లో వచ్చిన వారి కొరకు నీకు స్తోత్రాలు, ఆఫ్లైన్లో ఉన్న వారిని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బెట్టు ప్రభా, చివరి దినాల్లో ఉన్నాం తండ్రి. ఎప్పుడు నాయన ఎత్తబడతామో తెలియని దినాలు, భయంకరమైన దినాలు. కానీ మాకు అనుగ్రహించిన రక్షణను కాపాడుతుంది, కొనసాగించుకోవడం సహాయం చేయమని ప్రార్థన మన విషయంలో ప్రభు ప్రార్థనలు కోరిన వారందరినీ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానన్న మా ప్రభువును మరచుకున్న యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆయన ప్రేమ సకల పరిశుద్ధులకి ఆయన తిరిగి వచ్చి పర్యంతం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ ఉదయలత గారు. థ్యాంక్ యూ సార్. వందనాలు. Thank you.